ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక వీరులలో ఒకరు. ఆయన ఒక మహోన్నత యోధుడు, సమర్థుడైన పరిపాలకుడు మరియు హిందువ స్వరాజ్య స్థాపకుడు. తన వీరతత్వం, ధైర్యం మరియు ప్రజా సంక్షేమ పరిపాలనతో భారతీయులకు శివాజీ మహారాజ్ నేటికి స్ఫూర్తిదాయక నాయకుడిగా నిలిచారు. ఛత్రపతి శివాజీ జననం మరియు బాల్యం. జననం ఫిబ్రవరి 19, 1630 శివనేరి కోట, పూణే సమీపంలో, మహారాష్ట్ర. తండ్రి షహౌజీ భోంస్లే, ఒక మరాఠా సైన్యాధికారి. తల్లి జీజాబాయి, భక్తి శ్రద్ధలతో ధైర్యవంతురాలు. శివాజీ చిన్ననాటి నుంచే జీజామాత దత్త పరిపాలనలో ధర్మం, స్వాతంత్ర్యం మరియు న్యాయం పట్ల గాఢమైన ఆసక్తి పెంచుకున్నారు. గురు దాదోజీ కొండదేవ్ ఆధ్వర్యంలో విద్య, యుద్ధ కళలు, పరిపాలన శాస్త్రం నేర్చుకున్నారు. సామ్రాజ్యం స్థాపన. 1645లోనే 15 సంవత్సరాల వయసులో తోరణ కోటను స్వాధీనం చేసుకోవడం శివాజీ మొదటి విజయంగా నిలిచింది. మొఘల్, ఆదిల్ షాహీ మరియు ఇతర శక్తుల మధ్య పోరాడుతూ అనేక కోటలను క్రమంగా స్వాధీనం చేసుకున్నారు. 1674లో రాయ్గఢ్ కోటలో ఛత్రపతి సామ్రాట్గా పట్టాభిషేకం చేసి హిందువ స్వరాజ్యాన్ని ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలన. శివాజీ పరిపాలనలో ధర్మం, న్యాయం, సమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. అష్టప్రధాన మండలి, 8 మంత్రులతో కేబినెట్ ద్వారా పరిపాలనను సమర్థంగా నడిపారు. రైతులకు పన్ను భారం తగ్గించారు. సైన్యానికి మంచి వేతనం ఇచ్చారు. సముద్ర రక్షణ కోసం నావిక దళం, నేవీను ఏర్పాటు చేసి పాశ్చాత్య దళాల, పోర్చుగీసు, బ్రిటిష్ దాడులను ఎదుర్కొన్నారు. ముఖ్య యుద్ధాలు. పుర్తగాళ్ల, మొఘల్, బీజాపూర్ సుల్తాన్ వంటి శక్తులతో అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించారు. 1664లో సూరత్ దాడి ద్వారా మొఘలులకు భారీ నష్టం కలిగించారు. ఔరంగజేబ్ సైన్యాధిపతి షాయిస్తా ఖాన్ను పూణేలో గణపతి కోటలో ఓడించి తన ధైర్యం చాటుకున్నారు. మరణం. శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్ కోటలో పరమపదించారు. ఆయన మరణం తరువాత కూడా ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం సంభాజీ మహారాజ్ నాయకత్వంలో కొనసాగింది. సారాంశం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యం, తెలివి మరియు పరిపాలనలో చూపిన ప్రతిభతో భారత చరిత్రలో చిరస్మరణీయుడు. ఆయన స్థాపించిన హిందువ స్వరాజ్యం స్వాతంత్ర స్ఫూర్తిగా ప్రతీకగా నిలిచింది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు తెలియజేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మై ఛానల్ WIH వార్స్ ఆఫ్ ద ఇండియన్ హిస్టరీ. థ్యాంక్ యూ.